Hi friends, welcome back for part 4. Friends, part 1, part 2, part 3 అయితే మాత్రం చాలా వరకు మీరు చూసే ఉంటారని భావిస్తున్నా. సో part 4 వచ్చేసరికి కాస్త లేట్ అయింది. సో మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకొని రెడీ చేయాలంటే ఈ మాత్రం టైం పడుతుంది. సో వివరంగా చెప్పడానికైతే సో మనం కూడా మన ప్రొఫెషనల్లో కాస్త బిజీ షెడ్యూల్ ఉండటం వలన మనం కాస్త లేట్ చేయడం అయితే జరిగింది. సో పర్వాలేదు. సో మీకు మరలా అవన్నీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ గుర్తు చేసి ఇప్పుడు కొత్త టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి స్వింగ్స్ బట్టి అయితే డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ట్రెండ్ లైన్స్ ద్వారా డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఆప్షన్ చైన్ ఉపయోగించి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నవి సింగిల్ బట్టి అయితే మనం డ్రా చేసాం. సో వీటి గురించి మనం వేరే ఒక పార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఆప్షన్ చైన్ గురించి మాత్రం నేర్చుకుంటున్నాం కనుక సో ప్రజెంట్ ఆప్షన్ చైన్ని యూజ్ చేసుకొని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేయడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎప్పట్లాగే మనం ఆప్షన్ చైన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఫ్రెష్ నిఫ్టీ అయితే చూద్దాం. సో వచ్చేసింది నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్. సో మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో అయితే మాత్రం ఇవన్నిటి గురించి మనం చాలా వివరంగా వివరించడం అయితే జరిగింది. సో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. సో మీకు అర్థమవుతుంది. సో మనకిప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆప్షన్ చైన్ ద్వారా డ్రా చేసుకోవడానికి మనకు కావాల్సినవి రెండే. అవి మనకి ఇక్కడ కాల్స్ తరపున ఓపెన్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పుట్స్ తరపున ఓపెన్ ఇంట్రెస్ట్. సో మనం వాచ్ చేయవలసినవి పెర్ఫెక్ట్గా ఈ రెండింటిపైన ఐడియా ఉంది అంటే మనం ఈజీగా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చండి. సో మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 23,600 అనేది స్ట్రైక్ ప్రైస్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. స్పాట్ ప్రైస్ అంటే ఏదంటే 600 పైన ఏదైతే మనకి స్ట్రైక్ రొటేట్ అవుతుందో 23,650, 671 ఇవన్నీ దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటామని చెప్పుకున్నాం. సో మనం ఇప్పుడు ఆప్షన్ చైన్ ఉపయోగించి రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి. రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే మనకి మార్కెట్ అనేది ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అనే ఒక అంచనా. సో అదే ఫిక్స్ అని కాదు. సో మీరు దాని గురించి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్, సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కాల్ సేలర్స్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే క్లియర్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ కాల్ రైటింగ్, సో కాల్ సేలర్స్ని మనం కాల్ సైడ్ ఉంటే కాల్ రైటింగ్, అదే పుట్ సైడ్ అయితే పుట్ రైటింగ్ అని కూడా అంటామని కూడా లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా ఇప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ అయితే మనం చెక్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ది మనీలో మనం చూసుకున్నట్లయితే పుట్, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో అంటే ఎంత మనీ అంతా దాటుకొని పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తూ మార్కెట్ అనేది ఎక్కడైతే ఒక దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది కదా, సో ఎక్కడి నుంచి అయితే రివర్సల్ అవుతుందో అక్కడ మనకి కాల్ సైడ్ సేలర్స్ అనేది వాళ్ళు అధికంగా ఉన్నారని మనం ఊహించుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కాల్ని బై చేయాలంటే మనకు కావాల్సింది 15,000 to 20,000. అదే కాల్ని మనం సేల్ చేయాలంటే మనకు కావాల్సింది 1.5 lakh to 2 lakhs. సో సేలర్స్దే అధికంగా ప్రయారిటీ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ సేలర్స్ ఎక్కువగా ఉన్నారనే ఒక అంచనాకి మనం రావాలి. సో వచ్చాము అంటే మనకు అర్థమైపోతుంది మార్కెట్ అనేది అక్కడ నుంచి రివర్సల్ అవుతుందని ఒక అంచనా వస్తుంది. సో ఇది అంచనా మాత్రమే, ఇది 100% గ్యారంటీ అయితే కాదు. దాన్ని మీరు కాస్త అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో 1-2 డేస్లో మీకు సరిపోదు. సో మంత్లీ దాన్ని అనలైజ్ చేసి మీరు రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మీకు పెర్ఫెక్ట్ ఒక కాన్ఫిడెంట్ రావాలి. ఆ విధంగా మీకు తెలియజేయాలనేదే నా ఊహ కూడా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ కాల్స్, రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ కాల్స్ మరియు రైట్ సైడ్ పుట్స్ అని చెప్పుకున్నాం డాటా. సో లెఫ్ట్ సైడ్ కాల్స్లో ఫస్ట్ కాలం, అదేవిధంగా పుట్స్లో లాస్ట్ కాలం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ కాలం అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కదా మనకి ఫస్ట్ కాలం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది 23,600 దగ్గర ఇప్పుడు స్ట్రైక్ దగ్గర అవుతుంది. సో అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అంటే అనే ఒక అంచనా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో మార్కెట్ అనేది ఇప్పుడు 23,450, 500, 550, 600 ఇవన్నీ దాటుకుని వస్తుంది మార్కెట్. అంటే ఎక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఒక హోప్ ఉంటుంది. 23,650 దగ్గర మనకి చూసుకున్నట్లయితే 2,39,273 అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఉంది. మరలా 23,700 దగ్గర తీసుకున్నట్లయితే
2,26,000. అంటే మనకి మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇవే మనకి. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఇలాంటి రెసిస్టెన్స్ అనేది అవుట్ ఆఫ్ ద మనీలోనే మనం చూసుకోవడం అయితే జరగాలి. అదేవిధంగా పుట్స్లో చూసుకున్నట్లయితే పుట్కి అవుట్ ఆఫ్ ద మనీ, సో కాల్స్కి అవుట్ ఆఫ్ ద మనీ, పుట్కి అవుట్ ఆఫ్ ద మనీ. ఎందుకంటే పుట్ అంటే పైనుంచి కిందకి కదా, సో పైనుంచి కిందకు వచ్చినప్పుడు వాటి యొక్క అవుట్ ఆఫ్ ద మనీ చూడాలి. కాల్స్ అయితే కింద నుంచి పైకి కాబట్టి వీటి యొక్క అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మనకి 2 రెసిస్టెన్స్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అధికంగా. అది 23,650, 23,700. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఇండెక్స్ చార్ట్లో, నిఫ్టీ ఇండెక్స్ చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నిఫ్టీ యొక్క ఆప్షన్ చేంజ్ చూస్తున్నాం కాబట్టి, సో ఓపెన్ చేయ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. సో ఇండెక్స్ చార్ట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ అనేది 23,580 దగ్గర ఉంది కదా. సో మనకి ఇప్పుడు మనం అక్కడ 23,600 మరియు 23,650 దగ్గర అయితే మనకి అధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ ఒక కాలం ఉంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ హారిజంటల్ లైన్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం డ్రా చేసుకోవాలి 23,650 దగ్గర. సో మనం అవుట్ ఆఫ్ ది మనీ అని చెప్పుకున్నాం కదా. సో 23,650 ఎగ్జాక్ట్. సో 2-3 పాయింట్స్ అటు ఇటు అవుతుంది. సో మీరు ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోండి. సో మనం 23,650 దగ్గర అయితే మనం ఒక డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 23,700. సో అదేవిధంగా సేమ్ హారిజంటల్ లైన్ 23,700. ఇక్కడ పర్లేదు 50 పాయింట్స్లోనే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా అధికంగా జనరేట్ అవుతుంది. సో ఇంటర్డే మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ చూడండి. సో మార్కెట్ అనేది 23,400 దగ్గర అయితే ఒక స్వింగ్ ఏర్పడింది కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సైడ్ వే చూసుకున్నట్లయితే ఇప్పుడు 23,590 దగ్గర ఒక సైడ్ వే కనిపిస్తుంది. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ అధికంగా ఉంది 23,650. సో మనం ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం కదా. మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి మనకు ఒక అంచనా వచ్చింది, ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందనే ఒక అంచనా. సో ఓన్లీ ఇది అంచనా మాత్రమే. సో అక్కడ మీరు ఈ క్యాండిల్స్, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ చేయాలి. మనం ఇప్పుడు ఆప్షన్ చైన్ని యూజ్ చేసుకుని మనకి ఒక అంచనా వేసాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, అదేవిధంగా వీటి కింద ఒక రెడ్ క్యాండిల్, వీటి కింద ఒక రెడ్ క్యాండిల్ కానీ ఏర్పడినట్లయితే మీకు ఇక్కడ రివర్సల్ అయినట్లు ఒక అంచనా వేయవచ్చు మీరు. అదే 15 మినిట్ అనుకుంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, సో రివర్స్ క్యాండిల్ అనేది మనకు కనిపిస్తుంది. దాని క్యాండిల్ ప్యాటర్న్ గురించి అయితే మీరు చాలా వరకు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బై ఛాన్స్ ఒకవేళ రివర్సల్ అయితే, బై ఛాన్స్ ఇక్కడ రివర్సల్ అవ్వలేదు అంటే ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి ఇది బ్రేక్అవుట్ అంటామని చెప్పుకున్నాం కదా. సో బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనకి నెక్స్ట్ ఇంకొక అంచనా ఉంది, మార్కెట్ అనేది 23,700. సో ఈ విధంగా మీరు ఆప్షన్ చేంజ్ చూస్తూ ఉండాలి. ఒకవేళ ఇక్కడ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి. ఒక అలర్ట్నెస్ మాత్రమే ఇది. సో ఇక్కడ కానీ మార్కెట్ ఇక్కడ కూడా రివర్సల్ అవ్వలేదంటే మీరు మరల ఆప్షన్ చేయడానికి వెళ్ళి నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ అధికంగా ఏర్పడుతుందో డాటా అనేది చెక్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ మీరు అక్కడ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. సో మనకి ప్రైస్ అనేది పైన ఏదైతే మనం డ్రా చేస్తామో దాన్ని రెసిస్టెన్స్ అని, అదేవిధంగా ప్రైస్ కింద అయితే మనం డ్రా చేసేదాన్ని సపోర్ట్ అంటాం. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం, సపోర్ట్ గురించి తెలుసుకుందాం ఆప్షన్ చైన్ యూజ్ చేసి. సో పర్ఫెక్ట్. సో సేమ్ లాజిక్ అండి ఇందులో ఏం తేడా లేదు, సేమ్ లాజిక్. సో మనం ఇప్పుడు పుట్ సైడ్ చూసుకుంటాం ఓపెన్ ఇంట్రెస్ట్. సో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్ఫెక్ట్. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఇదే స్ట్రైక్ పైన అంటే 23,600. సో పుట్స్ అంటే మనకి పైనుంచి కిందకి. సో అవుట్ ఆఫ్ ది మనీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కడ ఎక్కువ అధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనకి చూసుకున్నట్లయితే 23,600 దగ్గర అధికంగా ఉంది మనకి. సో ఫస్ట్ సపోర్ట్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 23,500, ఇక్కడ 3,25,000 అంటే మనకి 23,600, 23,500. సో మనం ఈ 2 స్ట్రైకుల దగ్గర మనం ఇప్పుడు సపోర్ట్ అనేది డ్రా చేసుకోవాలి, సేమ్ మెథడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో నాకు ఏ స్వార్థము లేదండి, మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నేర్పించడానికే మనం ప్రయత్నిస్తున్నాం. సో మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా మీ సొంతంగా అనలైజ్ అయితే చేయాలి. ఎవరో ఏదో చెప్పారు కాదని మీరు ముందుకు వెళ్ళిపోకండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 23,600. సో పర్ఫెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 23,000
ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అధికంగా ఉంది, 23,600. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో చూస్తున్నాం. ఎందుకనే మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వే ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ ఏం చెప్పుకున్నాం, 23,500. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 23,500. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది 23,596 అంటే 600. ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో మనకి 23,600 అనేది స్ట్రైక్ ప్రైస్. సో మనం ఒక సపోర్ట్ అయితే డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి ఎందుకు వచ్చినట్లయితే మనం 23,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పుట్ సైడ్ అధికంగా ఉందని మనం ఆల్రెడీ చూసాం. ఆప్షన్ చైన్ బేస్ చేసుకుని అంటే పుట్ రైటర్స్. సో సేలింగ్స్ ఎక్కువగా ఉందని మనం సో ఆప్షన్ చైన్ యూజ్ చేసుకుని అయితే మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం. సో మార్కెట్ అనేది ఒకవేళ ఈ 23,600 నుంచి నేరుగా 23,500కి వచ్చింది అనుకోండి. సో మీరు ఇక్కడ వెంటనే అలర్ట్ అయిపోలే. సో వెంటనే అలర్ట్ అయిపోయి ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఏం చేస్తున్నది, ఇక్కడ ఎలా ఉంది మార్కెట్ అనేది గమనించాలి. ఇక్కడ సైడ్ వే ఉందా, సో లేదా మీకు ఒక అంచనా వస్తుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి లేదా సైడ్ వే. మార్కెట్లో ఈ మూడే కదా జరుగుతాయి. సో అలాంటప్పుడు మీకు ఇక్కడ ఇది డిసైడింగ్ పాయింట్ అనమాట. 23,500 మార్కెట్ ఇక్కడికి వస్తే ఇది డిసైడింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఒకవేళ మీకు క్యాండిల్ ప్యాటర్న్స్ పైన అవగాహన ఉన్నట్లయితే ఇక్కడ మంచి క్యాండిల్తో ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మార్కెట్ మరలా మీరు నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుందో చూసుకోవాలి మీరు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, ఒకటి సింపుల్గా 23,600 ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు అనే ఒక అంచనా దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి 23,650 వరకు మనం ఒక అంచనా, అంటే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, స్టాప్ లాస్ అంటే ఏంటి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే ప్రాబ్లం లేదు. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఎక్కడికి వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసి 23,650 ప్లస్ 50 దగ్గర మనం 23,650 దగ్గర మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మనకి బ్యాక్ వచ్చిందంటే ఆ స్టాప్ లాస్ అయిపోయి మనకు ప్రాఫిట్ అయితే దొరుకుతుంది. సో ఒకవేళ అక్కడ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత అది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, సపోజ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, సో మనకి నెక్స్ట్ టార్గెట్ ఒక అవగాహన ఉంది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి 23,650. సో నెక్స్ట్ టార్గెట్ మనకు ఒక అవగాహన ఉంది 23,700. సో బై సైడ్ చేస్తే ఈ విధంగా ఇదొక అడ్వాంటేజ్ అనమాట దీనికి. సో అదేవిధంగా చూసుకోండి, ఇక్కడ మార్కెట్ 23,600 కానీ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మనకి నెక్స్ట్ టార్గెట్ 23,500. ఇక్కడ వరకు మనం పుట్ సైడ్ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ వరకు మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది ఒక అడ్వాంటేజ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఐ హోప్ అర్థమయ్యే ఉంటుంది. సో 1-2 సార్లు చూడండి. సో మీకు ఇప్పుడు ఆప్షన్ చైన్ ద్వారా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆ యొక్క స్టాక్స్లో ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మనం వివరంగా చెప్పడం అయితే జరిగింది. సో ఇంకో క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు మరొక అప్డేట్ అయితే మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే కాకుండా సో మీ పోర్ట్ఫోలియోని మీరు సిద్ధం చేసుకోండి. సో పోర్ట్ఫోలియో అంటే చూడండి, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇది స్టాక్ మార్కెట్. సో అదేవిధంగా ఇది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా ఇది రియల్ ఎస్టేట్. సో మీ పోర్ట్ఫోలియోని ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్లయితే ఒక రంగంలో మీకు లాస్ వచ్చినా ఇంకొక రంగంలో కవర్ అవుతుంది. సో ఒకవేళ స్టాక్ మార్కెట్లో మీకు లాస్ వచ్చింది అనుకోండి, గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కనుక గోల్డ్లో మీకు లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇచ్చే క్రూషియల్ ఇన్ఫర్మేషన్కి మనకు కావాల్సినవి ఏంటి? ఒకటి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, 2 ఎల్టీపీ, సో అదేవిధంగా వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మరియు ఎల్టీపీ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో మీరు మార్కెట్లో వినే ఉంటారు. సో లాంగ్ బిల్డప్ అంటే ఏమిటి, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏమిటి, షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ కవరింగ్ అంటే ఏమిటి అనేది. సో వీటిని ఉపయోగించిన సో ఇది ఒక అడ్వాన్స్ లెవెల్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మార్కెట్లో. వీటిని కానీ మీరు పట్టుకొని అనలైజ్ చేసినట్లయితే మీరు డైలీ ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు అనలైజ్ చేసే పర్సంటేజ్ అనేది ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే మీకు 70 నుంచి 90% పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటిని ఎలా
ఐడెంటిఫై చేయాలి అనేది మనం చూసుకోవాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ మరియు ఎల్టీపీ, వీలైతే వాల్యూమ్ కూడా మనకి అవసరం ఉంటుందండి వీటికి తోడు. సో కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ, సో వీటి గురించి అయితే మనం డీటెయిల్గా చెప్పుకుందాం ఇప్పుడు. సో ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం లాంగ్ బిల్డప్ అంటే ఏంటి తెలుసుకుందాం. లాంగ్ బిల్డప్ అంటే మనకి కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతున్నాయని అర్థం. సో వాటి బట్టి చూసుకున్నట్లయితే మనకి మనం మెయిన్ చెప్పుకున్నాం ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇంపార్టెంట్. సో వాల్యూమ్ని యాడ్ చేసినట్లయితే మీ ఎక్యురసీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో దీంట్లో లాంగ్ బిల్డప్ అంటే మనకి ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, దాంతోపాటు వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అంటే మనకి కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతున్నాయి అని అర్థం. సో దాని యొక్క సెంటిమెంట్ ఏంటి అంటే బుల్లిష్, అంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో ఇది లాంగ్ బిల్డప్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే షార్ట్ పొజిషన్ తీసుకొని మనకి మార్కెట్లో స్క్వేర్ ఆఫ్ చేస్తారనమాట, అంటే ఫినిష్ చేస్తారనమాట, అంటే వాళ్ళ పొజిషన్స్ ఫినిష్ చేస్తారు. సో వీటి యొక్క మార్కెట్ సెంటిమెంట్ చూసుకున్నట్లయితే బుల్లిష్. సో వీటిలో చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు చెప్పుకున్నాం, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం డిక్రీజ్ అవుతుంది, ఫాలింగ్ అవుతుంది. సో షార్ట్ పొజిషన్స్ వచ్చి వాళ్ళు పొజిషన్స్ అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తారు కనుక ఇది షార్ట్ కవరింగ్ దీని మీనింగ్. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ అంటే, సో షార్ట్ బిల్డప్ అంటే న్యూ ఎంట్రీ అయితే అవుతారు. సో షార్ట్ పొజిషన్లో ఉంటారు. షార్ట్ పొజిషన్లో అంటే మార్కెట్ అనేది ప్రైస్ అనేది మనకి డౌన్ అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో వీటి యొక్క మార్కెట్ సెంటిమెంట్ చూసుకున్నట్లయితే బేరిష్. సో ఇది డౌన్ ట్రెండ్ అయితే మనకి పరిచయం చేస్తుందండి. సో అందువలన సో మీరు ఒకవేళ నేను చెప్పడం ఏదైనా సరే మిస్ అయినా సరే మీరు ఈ డయాగ్రామ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి. సో లాంగ్ అన్వైండింగ్ అంటే ఏమిటి ఇప్పుడు చూసుకుందాం. సో లాంగ్ అన్వైండింగ్ అంటే వాళ్ళు ఎన్ని పొజిషన్లు తీసుకున్నారో అవన్నీ ఫినిష్ అయితే చేస్తారు. సో అంటే ఫుల్గా డౌన్ ట్రెండ్ అండి ఇది. సో దీని యొక్క మార్కెట్ సెంటిమెంట్ బేరిష్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ప్రైస్ పడిపోతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో వీటి గురించి అయితే ఐ హోప్ అర్థమయ్యే ఉంటుంది. షార్ట్ బిల్డప్, షార్ట్ కవర్, లాంగ్ బిల్డప్ మరియు లాంగ్ అన్వైండింగ్ గురించి అయితే ఒకవేళ అర్థం కాకపోతే ఈ యొక్క డయాగ్రామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఐ హోప్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. సో మిమ్మల్ని ఒక మంచి ట్రేడర్గా తీర్చిదిద్దాలనేదే మా యొక్క సంకల్పం. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వబడింది. సో ఇదే విధంగా మా వీడియోస్ అనేవి కాస్త లాంగ్ అయిన కొద్దీ మీకు అప్డేట్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అందజేస్తూ ఉంటాం. సో ఈ రోజుకింతే. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.